నిర్గమకాండం 24వ అధ్యాయము. నిబంధనము స్థిరీకరించుట. ఆయన మోషేతో, నీవు అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల 70 మంది పెద్దలును నా కడకు రండు. మీరు దూరముగానే ఉండి నాకు సాగిలపడుడు. మోషే ఒక్కడే యావే దరికి రావలయును, మిగిలిన వారు దూరముగా ఉండవలయును. ఇతర ప్రజ అతనితో కొండ ఎక్కి రాకూడదు అని చెప్పెను. మోషే ఇశ్రాయేలీయుల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను, చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్క గొంతుతో, యావే చెప్పిన నియమములన్నింటినీ మేము పాటింతుము అని పలికిరి. మోషే యావే చేసిన నియమములన్నింటినీ లిఖించెను. మరునాటి ప్రొద్దుట కొండపాదు దగ్గర పూజాపీఠమును నిర్మించెను. ఇశ్రాయేలీయుల 12 గోత్రములకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు, సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇశ్రాయేలీయులలో పడుచువాండ్రను కొంతమందిని పంపెను. మోషే కోడెల నెత్తురులో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగమును పూజాపీఠముపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలీయులకు వినిపించెను. వారు, యావే శాసనమునెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అనిరి. అప్పుడు మోషే పళ్ళెములలోని నెత్తురు ఇశ్రాయేలీయుల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకొనిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అనెను. మోషే అహరోను, నాదాబు, అబీహులతో 70 మంది ఇశ్రాయేలు పెద్దలతో కొండ మీదికి వెళ్ళెను. వారు ఇశ్రాయేలు దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద ఆకాశ మండలము వలె వెలుగుచున్న నీలమణి ఫలకము ఉండెను. యావే ఆ ఇశ్రాయేలు ప్రముఖులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచిరి, భోజనము చేసి పానీయములు సేవించిరి. పర్వతము మీద మోషే. యావే మోషేతో, కొండ మీదికి వచ్చి నన్ను కలసి కొనుము. నేను నియమములను, ధర్మశాస్త్రమును రాతి ఫలకముపై వ్రాసి నీకిచ్చెదను. నీవు ఇశ్రాయేలీయులకు వానిని బోధింపుము అనెను. అంతటా మోషే, అతని సేవకుడు యెహోషువ ఇద్దరునూ లేచి దేవుని కొండకు వెళ్ళిరి. మోషే ఇశ్రాయేలీయుల పెద్దలతో, మేము తిరిగి మీ కడకు వచ్చుదాకా ఇక్కడనే వేచియుండుడు. అహరోను, హూరు మీ దగ్గరనే ఉందురు. మీ తగవులు తీర్చుకొనుటకు వారి దగ్గరకు వెళ్ళుడు అని చెప్పెను. పిదప మోషే కొండ మీదికి వెళ్ళెను. మేఘము కొండను క్రమ్మెను. యావే తేజస్సు సీనాయి కొండ మీద నిలిచెను. 6 రోజుల పాటు మేఘము కొండను క్రమ్మెను. 7వ నాడు యావే మేఘ గర్భము నుండి మోషేను పిలిచెను. యావే తేజస్సు కొండ కొమ్మున ప్రజ్వరిల్లుచున్న అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. మోషే సరాసరి మేఘమున ప్రవేశించెను. అతడు కొండ ఎక్కి 40 పగళ్ళు 40 రాత్రులుండెను. లేవీయ కాండము 17వ అధ్యాయము. పరిశుద్ధత గూర్చిన నియమములు. రక్తము పవిత్రమైనది. యావే మోషేతో ఇట్లు నుడివెను, నీవు అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలు ప్రజలకు నా ఆజ్ఞలను ఎరిగింపుము. ఇశ్రాయేలీయులలో ఎవడైనా
ఎద్దునో మేకనో గొర్రె పిల్లను బలిగా సమర్పింపగోరినేని తన శిబిరమున గాని లేక ఆ శిబిరముకు వెలుపల గాని వధింపరాదు. మొదట దానిని సమావేశపు గుడారము ప్రవేశ ద్వారము వద్దకు కొనివచ్చి అచట యావేకు అర్పింపవలయును. ఈ నియమము మీరిన వాడు నెత్తురును చిందించినట్లే. అతనిని ఇశ్రాయేలు సమాజము నుండి వెలివేయవలయును. అనగా ఇశ్రాయేలీయులు ఇంతకు ముందు పొలముననే చంపెడు జంతువులను ఇక మీదట యావే సన్నిధికి కొనిరావలయును. వానిని సమావేశపు గుడార ప్రవేశ ద్వారము చెంతనున్న యాజకుని వద్దకు కొనివచ్చి అచ్చట సమాధాన బలిగా అర్పింపవలయును. యాజకుడు ఆ జంతువుల నెత్తురును గుడార ప్రవేశ ద్వారము చెంతనున్న పీఠము కొమ్ములపై చిలుకరించును. వాని క్రొవ్వును పీఠముపై దహింపగా ఆ సువాసన వలన ప్రభువు సంతృప్తి చెందును. ఇశ్రాయేలీయులు మేకల రూపముననున్న డబ్బర దేవత సతేరుకు పొలములలో పూర్వము వలె బలులు అర్పింపరాదు. అట్లు చేసిన వ్యభిచరించినట్లగును. ఇది తరతరముల వరకు ఇశ్రాయేలీయులకు శాశ్వత నియమము కావలయును. వారికి ఈ విధముగా చెప్పుము: ఇశ్రాయేలీయులు వారి చెంత వసించు పరదేశులు దహనబలినైనా మరి ఏ బలినైనా సమావేశపు గుడారము ప్రవేశ ద్వారమునొద్ద తప్ప మరి ఎచ్చటనైనా అర్పించదరేని సమాజము నుండి వెలివేయబడుదురు. ఇశ్రాయేలీయులు కాని వారితో వసించు పరదేశులు కాని నెత్తుటిని భుజింతురేని నేను విముఖుడనై వారిని శిక్షించి సమాజము నుండి వెలివేయుదును. ప్రతి ప్రాణి ప్రాణము దాని నెత్తురులో ఉన్నది. కనుకనే ఈ నెత్తురును పీఠము మీద చిలుకరించి ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము చేయవలసినదిగా నేను కట్టడ చేసి తిని. నెత్తురులోని ప్రాణము పాపములకు ప్రాయశ్చిత్తము చేయును. కావుననే ఇశ్రాయేలీయులు కాని వారితో వసించు పరదేశులు కాని నెత్తురును భుజింపరాదని నేను కట్టడ చేసి తిని. ఇశ్రాయేలీయులు వారితో వసించు పరదేశులు శుచికరమైన జంతువునో పక్షినో వేటాడి పట్టుకొందురేని మొదట దాని నెత్తురును నేల మీద పిండి మట్టితో కప్పివేయవలయును. ప్రతి ప్రాణి ప్రాణము దాని నెత్తురులో ఉన్నది. కనుకనే నేను ఇశ్రాయేలీయులు నెత్తురును భుజింపరాదనియు అట్లు చెయ్యువారు సమాజము నుండి వెలివేయబడుదురని ఆజ్ఞాపించి తిని. ఇశ్రాయేలీయులు వారితో వసించు అన్యదేశీయులు సహజముగా చనిపోయిన జంతువును లేక క్రూర మృగములచే వధింపబడిన జంతువును భుజింతురేని సాయంకాలము వరకు మైలపడియుందురు. బట్టలుతుకుకొని స్నానము చేసిన పిమ్మట వారు పవిత్రులగుదురు. ఈ నియమము మీరిన వారు ప్రతిఫలము అనుభవింతురు. 18వ అధ్యాయము. లైంగిక నియమములు. ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞలు వినిపింపుమని యావే మోషేతో చెప్పెను. నేను మీ ప్రభువైన దేవుడను. మీరు ఐగుప్తున వసించితిరి కదా, ఆ ప్రజల వలె ప్రవర్తింపకుడు. ఇప్పుడు నేను మిమ్ము కనాను మండలముకు తోడ్కొనిపోనున్నాను. మీరు అచటి ప్రజల వలె వర్తింపకుడు. వారి ఆచారములను పాటింపకుడు. మీరు నా ఆజ్ఞలను చేకొని వాని ప్రకారము నడుచుకొనుడు. నేను మీ ప్రభువైన దేవుడను.
మీరు నా ఆజ్ఞలను చట్టములను అనుసరింతురేని వాని వలన జీవనము బడయుదురు. నేను ప్రభువును. మీలో ఎవరు తమ రక్త సంబంధులను వివస్త్రులను చెయ్యరాదు. నేను మీ ప్రభువును. నీ తండ్రిని దిగంబరుని చెయ్యరాదు. అతడు నీ తండ్రి. నీ తల్లిని వివస్త్రను చెయ్యరాదు. ఆమె నీ తల్లి. నీ తండ్రి ఇతర భార్యలను కూడి అతనిని అవమానపరుపవలదు. నీ సోదరిని కాని మారు సోదరిని కాని కూడరాదు. ఆమె నీ ఇంట పెరిగినను పెరగకున్నను ఈ నియమము వర్తించును. నీ మనుమరాలిని కూడరాదు. అది నీకే అవమానకరము. నీ తండ్రికి మరి ఒక భార్య వలన పుట్టిన యువతిని కూడరాదు. ఆమె నీకు మారు చెల్లెలు. నీ మేనత్తను కూడరాదు. ఆమె నీ తండ్రికి బంధువు. నీ తల్లి సోదరిని కూడరాదు. ఆమె నీ తల్లికి బంధువు. నీ పినతండ్రి భార్యను కూడరాదు. ఆమె నీకు పినతల్లి. నీ కోడలిని కూడరాదు. ఆమె నీ కుమారునకు భార్య. నీ మరదలిని కూడరాదు. ఆమె నీ సోదరుని భార్య. నీ ఒక స్త్రీని కూడినచో మరల ఆమె కుమార్తెనో మనుమరాలినో కూడరాదు. వారు నీకు బంధువులు అగుదురు గనుక అది వావి వరసలు లేని లైంగిక సంబంధమగును. నీ భార్య బ్రతికియుండగా ఆమె సోదరిని పరిగ్రహింపరాదు, కూడరాదు. ముట్టుతను కూడరాదు. పరుని భార్యను కూడరాదు. అట్టి కార్యము వలన నీవు అశుచిమంతుడవు అగుదువు. మీ పిల్లలను మోలెకు దేవతకు దహనబలిగా అర్పింపరాదు. అట్టి చేయదము వలన మీరు మీ ప్రభువైన దేవుని నామమును అమంగళము చేయుదురు. నేను మీ ప్రభువును. మీరు స్వలింగ మైథునమునకు పాల్పడరాదు. అది జుగుప్స కలిగించు కార్యము. స్త్రీ పురుషులు ఎవరైనను జంతు సంపర్కము చెయ్యరాదు. అట్టి వైపరీత్యముకు పాల్పడువారు అశుచిమంతులు అగుదురు. ఇట్టి క్రియల ద్వారా మీరు అపవిత్రులు కావలదు. ఇట్టి చేయిదములకు పాల్పడుట వలననే నేను మీ చెంత నుండి వెళ్ళగొట్టిన జనులు అపవిత్రులైరి. వారి పాపముల వలన ఈ నేల అపవిత్రమైనది. కనుక ప్రభువు ఈ గడ్డను శిక్షించి అది తన మీద వసించు వారిని విసర్జించునట్లు చేసెను. వారు హేయమైన కార్యములు చేసి ఈ దేశమును అపవిత్రము చేసిరి. కాని మీరట్లు చెయ్యరాదు. మీరు ఇశ్రాయేలీయులైన మీ చెంత వసించు అన్యజాతి వారైన ప్రభువు ఆజ్ఞలను చట్టములను పాటింపవలెను. అప్పుడు ఈ దేశము పూర్వము తన యందు వసించిన వారిని విసర్జించినట్లుగా మేము విసర్జింపదు. ఇట్టి హేయమైన పనులు చేయువారు దైవ ప్రజల నుండి వెలివేయబడుదురు. మీరు నా ఆజ్ఞలు పాటింపుడు. మీకు పూర్వము ఇచ్చట వసించిన ప్రజల వలె మీరు నీచమైన పనులు చెయ్యకుడు. ఇట్టి చేదములకు పాల్పడి అపవిత్రులు కావలదు. నేను మీ దేవుడనైన ప్రభువును. 78వ కీర్తన. ఇశ్రాయేలు చరిత్ర నేర్పిడి పాఠములు. జనులారా, మీరు నా బోధ వినుడు. నా నోటి పలుకులకు చెవియొగ్గి ఆలింపుడు. నేను సూక్తుల ద్వారా మీతో మాటలాడెదను. మన పూర్వ చరిత్రలోని రహస్యములను మీకు వివరించెదను. మేము విన్న సంగతులు, ఎరిగిన సంగతులు, మా పూర్వులు మాతో చెప్పిన సంగతులు. ప్రభువు మహాకార్యములు, అతని పరాక్రమము, అతని అద్భుత కార్యములు మొదలైన అంశములను
మన పిల్లలకు తెలియకుండా దాచి ఉంచరాదు. ఆ సంగతులనెల్లా మన తరువాత తరముల వారికి తెలియజేయవలెని ప్రభువు యాకోబు సంతతికి శాసనములను ఒసగెను. ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రమును దయచేసెను. మన పూర్వులు ఆ శాసనములను తమ పిల్లలకు బోధింపవలెననియు అప్పటికి ఇంకనూ పుట్టని భావితరముల వారును వానిని నేర్చుకొని మరలా తమ బిడ్డలకు నేర్పింపవలయుననియు అతడు ఆజ్ఞాపించెను. ఈ రీతిగా మన ప్రజలు దేవుని నమ్మి అతని కార్యములను జ్ఞప్తియందుంచుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. మన జనులు మన పితరుల వలె అవిధేయులై దేవుని మీద తిరుగుబాటు చేయువారు కారాదు. ఆ పితరులు దేవుని మీద ఆధారపడలేదు, ఆయన పట్ల విశ్వాసమును చూపలేదు. విల్లులతో పోరాడు ఎఫ్రాయిము తెగవారు యుద్ధమున వెన్నిచ్చి పారిపోయిరి. వారు దేవుని నిబంధనమును పాటింపలేదు, అతని ధర్మశాస్త్రమును అనుసరింపలేదు. వారు ప్రభువు కార్యములను విస్మరించిరి, ఆయన తమకు చూపించిన అద్భుత కార్యములను మరచిపోయిరి. వారి పితరులు చూచుచుండగా ఐగుప్తులోని సోవాను క్షేత్రమున దేవుడు అద్భుత కార్యములను చేసెను. వేరు చేసిన సముద్రము గుండా ఆ పితరులను నడిపించెను. వారి కొరకు సాగర జలములను గోడల వలె నిలిపియుంచెను. పగటిపూట మేఘములతోనూ రేయెల్లా నిప్పు వెలుగుతోనూ వారిని నడిపించెను. ఎడారిలో కొండ బండలను బ్రద్దలు చేసి త్రాగుటకు వారికి నీరు సమృద్ధిగా ఒసగెను. కొండ బండ నుండి ఏరు పుట్టించి నీటి పాయను ప్రవహింపచేసెను. కాని వారు దేవునికి ద్రోహముగా పాపము చేయుచూ వచ్చిరి. ఎడారిలో మహోన్నతుని మీద తిరగబడిరి. తమకు నచ్చిన భోజనమును వసగుమని దేవుని బుద్ధిపూర్వకముగా సవాలు చేసిరి. దేవుడు ఎడారిను భోజనము దయచేయగలడా అనుచు ఆయనకు వ్యతిరేకముగా మాటలాడిరి. దేవుడు బండను చరిచినప్పుడు నీళ్లు ప్రవాహముగా పారిన మాట నిజమే, కాని ఆయన మనకు ఆహారమును కూడా దయచేయగలడా, మాంసమును కూడా పెట్టగలడా అని పలికిరి. ఆ పలుకులు ఆలించి ప్రభువు కోపించెను. అతని అగ్ని యాకోబు వంశమును దహించెను. ఆయన కోపము ఇజ్రాయేలు మీద విరుచుకొని పడెను. ఆ జనులు దేవుని నమ్మరై ఆయన తమ్ము రక్షించునని విశ్వసింపరైరి. అయినను ఆయన ఆకాశములకు ఆజ్ఞను ఒసగెను. అంతరిక్ష కవాటములను తెరచెను. ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురియించెను. ఆకాశము నుండి వారికి పరలోక ఆహారమును ఒసగెను. నరులు దేవదూతల ఆహారమును ఆరగించిరి. ఆయన వారికి సమృద్ధిగా ఆహారమును దయచేసెను. ఆయన ఆకాశము నుండి తూర్పు గాలిని తోలించెను. తన శక్తితో దక్షిణ వాయువును పంపెను. ధూళి వలెను కడలి ఒడ్డుననున్న ఇసుక రేణువుల వలెను తన ప్రజల మీదికి పక్షులను విస్తారముగా పంపెను. అవి ప్రజలు వసించు శిబిరము మధ్య వారి గుడారముల చుట్టూనూ వాలెను. ప్రజలు ఆ పక్షుల మాంసము భుజించి సంతృప్తి చెందిరి. ప్రభువు వారు కోరుకొనిన భోజనమును దయచేసెను. కాని వారి కోరిక తీరక మునిపే ఆ భోజనము ఇంకనూ వారి నోట నుండగనే ప్రభువు కోపము వారి మీద విరుచుకొని పడెను. వారిలో బలాఢ్యులు చచ్చిరి. ఇశ్రాయేలీయులలో యువకులు నేల కొరిగిరి. ఇన్ని వింతలు జరిగినను జనులు పాపములు విడనాడలేదు, ప్రభువు అద్భుతములను నమ్మలేదు. కనుక ప్రభువు వారి దినములు శ్వాసము వలె అదృశ్యమగునట్లు చేసెను. వారి ఆయుస్సు ఆకస్మికమైన విపత్తుల వలన గతించిపోవునట్లు చేసెను. ప్రభువు ఆ ప్రజలను సంహరింప పూనుకోగా వారు అతనిని శరణు వేడిరి. పశ్చాత్తాపపడి భక్తితో అతనిని ఆశ్రయించిరి. ప్రభువు తమకు ఆశ్రయశిలా దుర్గమనియు మహోన్నతుడు తమకు విమోచకుడనియు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. కాని వారి మాటలన్నీయు
వట్టి ముఖస్థుతులు, వారి పలుకులన్నీయు బొంకులు, వారి హృదయములు ప్రభువు మీద లగ్నము కాలేదు. వారు ఆయన నిబంధనమును పాటింపలేదు. కాని దేవుడు జాలితో వారి తప్పిదములు మన్నించి వారిని మట్టు పెట్టడయ్యను. అతడు పలుమారులు తన ఆగ్రహమును అణచుకొనినే గాని దానినెంత మాత్రము విజృంభింపనీయడయ్యను. ఆ జనులు కేవలము నరమాతృలనియు, ఒకసారి వీచి వెడలిపోయి మరల తిరిగిరాని గాలివలే కేవలము క్షణమాత్ర జీవులనియు అతడు జ్ఞప్తికి తెచ్చుకొనెను. వారు ఎడారిలో ఆయన మీద ఎన్నిసార్లు తిరగబడలేదు? అపాడు భూమిలో ఆయన మనసును ఎన్నిసార్లు కష్టపెట్టలేదు? పలుసార్లు ప్రభువును పరీక్షకు గురిచేసి పవిత్రుడైన ఇశ్రాయేలు దేవుని మనస్సును చివుక్కుమనిపించిరి. ఆయన శక్తి ఎటువంటిదియో మరిచిపోయిరి. ఆయన శత్రువుల నుండి తమ్ము విడిపించుటను విస్మరించిరి. ఐగుప్తున ఆయన చేసిన అద్భుతములను, సోవాను నగర ప్రదేశమున ఆయన చేసిన అసమాన అద్భుత క్రియలను గుర్తునకు తెచ్చుకోరైరి. ప్రభువు ఐగుప్తీయుల నదులను నెత్తురుగా మార్చెను. కనుక ఆ ప్రజలు వారి ఏరుల నుండి నీరు త్రాగలేకపోయిరి. అతడు వారి మీదికి ఈగలను పంపగా అవి వారిని బాధించెను. కప్పలను పంపగా అవి వారిని నాశనము చేసెను. వారి పొలములలోని పంటలను చీడ పురుగుల పాలు చేసెను. వారి కాయకష్టము మిడుతన వాత పడునట్లు చేసెను. వారి ద్రాక్షలను వడగండ్లతోనూ అత్తి చెట్లను మంచుతోనూ పాడు చేసెను. వారి పశువులను వడగండ్లతోనూ మందలను మెరుపులతోనూ నాశనము చేసెను. భీకరమైన తన కోపాగ్నితో ఆ ప్రజలను పీడించి కడగండ్ల పాలు చేసెను. వినాశదూతలను వారి మీదికి పంపెను. అతడు తన కోపమును అణుచుకోలేదు. ఆ ప్రజలను ప్రాణములతో వదిలివేయలేదు. వారు అంటురోగముల వాత పడునట్లు చేసెను. ఐగుప్తులోని తొలిచూలు పిల్లలనెల్లా, హాము గుడారములోని బలమైన ప్రథమ సంతానమునెల్లా సంహరించెను. తన ప్రజలను గొర్రెల మందను వలె నడిపించుకొని పోయెను. ఎడారి గుండా వారిని తోక్కొని పోయెను. అతడు ఆ ప్రజలను సురక్షితముగా కొనిపోగా వారు భయపడరయ్యరి. వారి శత్రువులు మాత్రము సముద్రమున మునిగిపోయిరి. ప్రభువు ఆ ప్రజలను తన పవిత్ర పర్వతమునకు కొనివచ్చెను. తాను స్వయముగా జయించిన కొండనేలకు తీసుకొని వచ్చెను. తన ప్రజల ప్రక్క వసించు స్థానిక జాతులను తరిమివేసెను. ఇశ్రాయేలు తెగలకు వారసత్వపు భూమిని పంచి ఇచ్చెను. ఆ తెగలవారు ఆ నేల మీద గుడారములు పన్నుకొనున్నట్లు చేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని మీద తిరుగబడిరి. అతని ఆజ్ఞలను మీరిరి. తమ పితరుల వలె విశ్వాసఘాతకులై తిరుగుబాటు చేసిరి. వంకర విల్లువలే మోసగాండ్రైరి. కొండల మీద అన్యుల గుళ్ళు కట్టి దేవుని కోపమును రెచ్చగొట్టిరి. విగ్రహములను కొల్చి అతనిని అసూయకు గురిచేసిరి. ఈ చేదములెల్లా చూచి దేవుడు కోపించెను. ఇజ్రాయేలును పూర్తిగా విడనాడెను. అతడు షిలో నగరములోని తన గుడారమును, ప్రజల నడుమ తాను వసించిన నివాసమును త్యజించెను. తన బలముగా వెలుగొందు మందసమును ప్రవాసమునకు అప్పగించెను. తన తేజస్సైన మందసమును శత్రువుల పాలు చేసెను. తన ప్రజల మీద ఆగ్రహము తెచ్చుకొని వారు విరోధుల కత్తికి బలియకునట్లు చేసెను. యుద్ధములందు అగ్ని వారి యువకులను దహించి వేసెను. వారి యువతులను పరిణయమాడు వారు లేరైరి. వారి యాజకులు కత్తివాత పడిరి. వారి వితంతువులు తమ భర్తల కొరకు శోకింపజాలరైరి. అంతటా ప్రభువు నిద్రించువాడు మేల్కొనినట్లుగా మేల్కొనెను. మధువును సేవించిన వీరుని వలె ఆవేశము తెచ్చుకొనెను. అతడు శత్రువులను వెనుకకు తరిమికొట్టి శాశ్వత అవమానములకు గురిచేసెను. ప్రభువు యోసేపు సంతతిని నిరాకరించెను. ఎఫ్రాయిము వంశజులను ఎన్నుకోడయ్యెను.
వారికి బదులుగా యూదా తెగను అంగీకరించెను. తనకు ప్రీతిపాత్రమైన సియోను కొండను ఎన్నుకొనెను. స్వర్గములోని తన నివాసమునకు పోలికగా ఆ కొండ మీద దేవాలయమును కట్టించెను. అది ఎల్లకాలము భూమి వలె స్థిరముగా నిలిచియుండునట్లు చేసెను. అతడు తన దాసుడైన దావీదును ఎన్నుకొనెను. గొర్రెలను కాచుచుండగా అతనిని పిలిపించెను. గొర్రె పిల్లలను మేపుచుండగా అతనిని రప్పించెను. తన సొంత ప్రజలను, తాను ఎన్నుకొనిన వారినైన యాకోబు ప్రజ మీద అతనిని కాపరిగా నియమించెను. దావీదు హృదయపూర్వకముగా ఆ ప్రజలను పాలించెను. నేర్పుతో వారిని నడిపించెను.